అదేవిధంగా ఇప్పటి దగ్గర గ్రేహాండ్స్ శిక్షణ చూసినాం. టెర్రరిస్టులను వాళ్ళు ఎదుర్కొనే విధానాన్ని వాళ్ళ శిక్షణను మళ్ళీ ముందు ప్రదర్శించారు. కానీ అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులతో వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యే అవకాశం ఉంది. కోల్పోయిన ప్రాణాలను మనం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ప్రమాదాలలో చనిపోతే 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఆ కుటుంబాలను ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నాన్ కాడర్ ఎస్పీలకు ఏదైనా ఇలాంటి అనుకోని విపత్తు ఎదురైతే 1.5 కోటి వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కింది అధికారులకు 1,25,00,000, ఆ కింది అధికారులకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని పోలీసు కుటుంబాలను సొంత కుటుంబాలుగా భావించి ఈరోజు ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇది పోలీస్ సిబ్బందే కాదు, ఈరోజు పోలీసులతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు హోంగార్డ్స్ కూడా పోలీసులతో పోటీపడి అంతకంటే ఎక్కువ సమయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపుగా 14,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు చాలా సందర్భాలలో నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ తరఫున మాట్లాడే సంఘాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఈరోజు హోంగార్డ్స్ రైజింగ్ డే, December 6th హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం 1000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. ఇదే కాదు, హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. హోంగార్డ్స్ ఎవరైనా ప్రమాదవశాత్తు అనుకోని దుర్ఘటనలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతకుముందు ఎలాంటి నష్టపరిహారం లేదు. అందుకే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం. వాళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్కి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి 1 నుండి వీటన్నిటిని అమలు చేసి హోంగార్డ్స్ను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.